రామాయణము ఒక మహాకావ్యము. దానిని రచించినది ఆదికవి శ్రీ వాల్మీకి. రామాయణము, మహాభారతము, భాగవతము మనకు మన పూర్వీకులైన మహారుషుల నుండి లభించిన సాంస్కృతిక సంపద. ఈ ప్రపంచములో తండ్రి, తల్లి, కుమారులు, అన్నదమ్ములు, భార్య, సేవకుడు ఆదర్శవంతంగా ఎలా ఉండాలో సవివరంగా తెలిపిన మహాకావ్యమే రామాయణం. రామాయణములోని పాత్రలే మనకు ఆదర్శములు అనడములో అతిశయోక్తే లేదు. రామాయణము అనగా రామ అయనము అనే రెండు పదములు కలిసి రామాయణము అయినది. అయనము అంటే మార్గము అనగా రాముని మార్గము. రాముడు నడిచిన మార్గాన్నే రామాయణము అంటారు. రాముడు అనుసరించిన మార్గము అని అర్థము. రామాయణములో రాముడు ధర్మాన్ని తాను అనుసరించి ఆచరించి ధర్మ మార్గములో తాను నడిచి ఆ దారిని మనకి చూపించాడు. అదే రామాయణము యొక్క గొప్పతనం. రామాయణములో 24,000 శ్లోకములు ఉన్నాయి. అవి 7 కాండములు, 500 సర్గలుగా విభజించబడ్డాయి. రామాయణములోని శ్లోకములు అనుష్టప్ ఛందస్సులో రాయబడ్డాయి. అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి. రామాయణ కాలము త్రేతాయుగము. రామాయణము ఉత్తరకాండలో వాల్మీకి ఆశ్రమంలో రాముని కుమారులు అయిన లవకుశులు జన్మించారు అని ఉంది. కాబట్టి వాల్మీకి త్రేతాయుగము నాటి వాడని కొందరి అభిప్రాయము. కాని ఈ వాల్మీకి రామాయణము క్రీస్తు పూర్వము 4-5 శతాబ్దాలలో రాయబడినది అని కొంతమంది అంటారు. రామాయణంలో వైష్ణవ తత్వము క్రీస్తు పూర్వము 2వ శతాబ్దములో కాని దానికి తర్వాత గాని చేర్చబడింది. రామాయణము మన దేశములోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రాచుర్యం పొందింది. రామాయణ మహాకావ్యము దేశ విదేశాల్లో గొప్ప కావ్యంగా కొనియాడబడింది. కాని అన్నింటిలోకెల్లా వాల్మీకి రామాయణం ప్రాచీనమైనది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. అందుకే రామాయణకర్త వాల్మీకి ఆదికవి అయ్యారు. ఈ వాల్మీకి రామాయణాన్ని సరళమైన తేట తెలుగులో అందరికీ అర్థం అయ్యేలాగా భవదీయుడు మొదలి వెంకట సుబ్రహ్మణ్యం గారు సంకల్పించి దీనిని రచించారు. వాల్మీకి మహర్షి దేవర్షి నారదుడిని ఇలా అడిగాడు: ఓ నారద మహర్షి, భూలోకంలో మంచి గుణములు కలవాడు, పరాక్రమవంతుడు, ధర్మాత్ముడు, ఎదుటివారి ఎడల ఆదరభావము గలవాడు, చేసిన మేలు మరువనివాడు, ఎల్లప్పుడూ సత్యమునే పలుకువాడు, గట్టి సంకల్పము కలవాడు, అనుకున్న పని నెరవేర్చే గుణము గలవాడు, ఈ సద్గుణములు గలవాడు ఎవరైనా ఉన్నారా? అంతేకాదు మంచి నడవడి కలవాడు, సర్వభూతముల యందు ప్రీతి కలవాడు, అన్ని విద్యలు నేర్చినవాడు, తనకు అసాధ్యము లేదు అని నిరూపించినవాడు, ఎల్లప్పుడూ ఆనందంతో తొణికిసలాడేవాడు, అటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఓ మహర్షి, మొక్కవోని ధైర్యము గలవాడు, కోపము అంటే ఎరుగనివాడు, మంచి తేజస్సుతో విరాజిల్లేవాడు, అసూయ ద్వేషములను దగ్గరకు రానియ్యనివాడు, యుద్ధరంగంలో దిగితే దేవతలకు కూడా భయపడనివాడు, ఇటువంటి సద్గుణములు గల నరుడిని గురించి వినవలనని నాకు చాలా కుతూహలముగా ఉన్నది. దయచేసి నాకు వివరించండి. ఎందుకంటే మీరు ముల్లోకములు సంచరిస్తూ ఉంటారు. అందువలన మీకు తెలిసే అవకాశం ఉంది. కాబట్టి అటువంటి లోకోత్తర పురుషుడు గురించి నాకు తెలియజేయండి అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని అడిగారు. అప్పుడు నారదుడు వాల్మీకితో ఇలా అంటున్నారు: ఓ మహర్షి, నీవు చెప్పిన గుణములు సామాన్య మానవులలో సాధారణముగా కనిపించవు. ఎందుకంటే అవి సాధారణములైన దుర్లభములైన గుణములు. కాని అట్టి గుణములు కలిగిన ఒక మహాపురుషుడు ఉన్నారు. ఆయన గురించి వినమని ఈ విధముగా చెప్పసాగాను. ఈ భూమండలంలో ఇక్ష్వాకు వంశము ప్రసిద్ధి చెందింది. ఆ వంశములో రాముడు అను పేరుగల ఒక మహాపురుషుడు జన్మించాడు. ఆ రాముడు జనుల అందరి చేత కీర్తింపబడ్డాడు. ఆ రాముడు స్థిరమైన బుద్ధి గలవాడు, మహావీరుడు, మంచి ప్రకాశము గలవాడు, అసాధారణమైన ధైర్యము గలవాడు. అంతేకాదు ఆ రాముడు బుద్ధివంతుడు, నీతివంతుడు, సకల శాస్త్ర పారంగతుడు, శ్రీమంతుడు. రాముడు శత్రు భయంకరుడు, ఆజానుబాహుడు, స్ఫురద్రూపి, అందగాడు, విశాలమైన వక్షస్థలము కలవాడు. రాముని ధనస్సు చాలా గొప్పది, శత్రువులను నాశనం చేస్తుంది. రామునికి అన్ని అవయవములు సమపాళ్లలో ఉన్నవి. సకల శుభ లక్షణ సమన్వితుడు శ్రీరామచంద్రమూర్తి. రాముడు సకల ధర్మములు తెలిసినవాడు, సత్యమునే పలికెడువాడు, ఎల్లప్పుడూ ప్రజల హితము కోరేవాడు, మంచి యశస్వి, జ్ఞాన సంపన్నుడు, ఎల్లప్పుడూ శుచిగా ఉండువాడు, శరణు కోరిన వానిని రక్షించేవాడు. ఆ రాముడు ప్రజాపతితో సమానమైనవాడు,
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ పట్ల ఆసక్తి గలవాడు. ధర్మాన్ని ఎల్లప్పుడూ పరిరక్షించేవాడు. రాముడు తనను తాను రక్షించుకుంటూ తన వారిని కూడా రక్షించేవాడు. రాముడు వేదములు వేదాంగములు చదివినవాడు. ధనుర్వేదములలో దిట్ట. సకల శాస్త్రములు అర్థములను తెలిసినవాడు. మంచి జ్ఞాపక శక్తి కలవాడు. మంచి ప్రతిభావంతుడు. సర్వలోకప్రియుడు. సాధుజనులయందు దీనులయందు దయగలవాడు. నదులన్నీ సముద్రమున చేరినట్టే సత్పురుషులందరూ కూడా రాముని వద్దకు చేరుతారు. రాముడు అందరినీ సమానంగా ఆదరిస్తాడు. సముద్రము వలె గంభీరముగా ఉంటాడు. హిమాచలము వలె ధైర్యముగా నిలబడతాడు. ఇటువంటి సకల సద్గుణ సంపన్నుడు కౌసల్యకు పుత్రుడిగా జన్మించాడు. ఆ రాముడు పరాక్రములలో విష్ణువుతో సమానుడు. చంద్రుడిని చూస్తే ఎంత ఆనందకరముగా ఉంటుందో శ్రీరామచంద్రమూర్తిని చూసినా అంతే ఆనందం కలుగుతుంది. కాని రాముడికి కోపం వస్తే ప్రళయాగ్ని స్వరూపుడు. ఇంకా రాముడు ఓర్పులో భూదేవిని, దానములలో కుబేరుని, సత్యము పలుకుటలో ధర్మదేవతను మించినవాడు. అటువంటి శ్రీరామునికి తండ్రి దశరథుడు. దశరథుడు సకల గుణాభిరాముడైన రామునికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలని సంకల్పించాడు. ఇది దశరథుని భార్య అయిన కైకకు నచ్చలేదు. ఆ సమయములో ఆమె దశరథుని తనకు పూర్వము ఇస్తానన్న 2 వరములు ఇమ్మని కోరినది. ఆ 2 వరములలో ఒకటి రాముడిని రాజ్యము నుండి వెళ్లగొట్టడం, రెండవది తన కుమారుడైన భరతునికి పట్టాభిషేకం జరగడం. మాట తప్పలేని దశరథుడు రాముని వనవాసమునకు వెళ్లమని చెప్పాడు. తల్లిదండ్రుల మాటలను శిరసావహించి రాముడు రాజ్యము విడిచి అరణ్యములకు వెళ్లాడు. రాముని తమ్ముడు లక్ష్మణుడు అన్న రామును విడిచి క్షణము కూడా ఉండలేడు. అందుకని లక్ష్మణుడు కూడా రాముని వెంట అరణ్యమునకు వెళ్లాడు. రాముని భార్య సీత రామునికి ప్రాణ సమానురాలు. ఆమె జనక మహారాజు కుమార్తె. సర్వలక్షణ సంపన్న, నారీలోకములలో ఉత్తమురాలు. చంద్రుని అనుసరించి రోహిణి ఉన్నట్టుగా రాముని విడిచి ఉండలేక సీత కూడా రాముని వెంట అడవులకు వెళ్లినది. రాముడు, లక్ష్మణుడు, సీత అడవులకు వెళుతుంటే అయోధ్య ప్రజలు రామునితో పాటు గంగానది దాకా వచ్చి తరువాత రాముని ఆదేశము మేరకు అయోధ్యకు మరలిపోయారు. రాముడు, సీత, లక్ష్మణుడు ఆ రాత్రికి శృంగిభేరపురములో ఉన్న గుహుడు అనే నిషాదుడిని కలుసుకున్నారు. తరువాత రాముడు తన సారథిని రథమునకు వెనక్కి తీసుకు వెళ్లమని చెప్పి పంపివేశాడు. మరునాడు వారు గంగానదిని దాటారు. ఒక వనము నుండి మరొక వనమునకు పోతూ భారద్వాజ మహర్షి ఆదేశము మేరకు చిత్రకూటము అనే ప్రదేశమునకు చేరుకున్నారు. అక్కడ ఒక పర్ణశాలను నిర్మించుకున్నారు. అక్కడ ఏ చీకు చింత లేకుండా హాయిగా నివసిస్తున్నారు. ఇక్కడ అయోధ్యలో ఉన్న దశరథుడు పుత్రవియోగము తట్టుకోలేక స్వర్గస్థుడయ్యాడు. దశరథుడి మరణం తరువాత భరతుడిని పట్టాభిషిక్తుణ్ణి కమ్మని వశిష్ఠుడు మొదలగు వారు కోరారు. కాని భరతుడు ఒప్పుకొనలేదు. రాముని ఆజ్ఞ కొరకు భరతుడు రాముడు ఉన్న చోటికి వెళ్లాడు. రామునికి తండ్రి మరణ వార్త తెలిసి తిరిగి అయోధ్యకు వచ్చి రాజ్యము స్వీకరించమని కోరాడు. ధర్మాత్ముడైన రాముడు తండ్రి ఆజ్ఞ పాలించడం తన ధర్మమని రాజ్యపాలనకు ఒప్పుకొనలేదు. రాముడు తన పాదుకలను భరతుడికి ఇచ్చి తనకు బదులుగా సింహాసనము మీద వాటిని ఉంచమన్నాడు. తగు మాటలు చెప్పి భరతుడిని వెనక్కి పంపివేశాడు. భరతుడు రామపాదుకలను భక్తితో స్వీకరించి అయోధ్య వెలుపల ఉన్న నందిగ్రామమునకు వెళ్లాడు. అక్కడ రాముని పాదుకలను ఉంచాడు. రాముని ఆగమనమును కోరుకుంటూ అక్కడి నుండే రాజ్యపాలన సాగించాడు. ఆ తరువాత రామచంద్రమూర్తి దండకారణ్యమున ప్రవేశించాడు. అక్కడ నివసిస్తున్న విరాధుడు అనే రాక్షసుడిని చంపాడు. శరభంగ మహర్షిని, సుతీక్ష మహర్షిని, అగస్త్య మహర్షిని ఆయన భ్రాతను సందర్శించాడు. ఈ ప్రకారముగా అరణ్యములో నివసించుచున్న రాముని అక్కడ ఉన్న మునులు చూడడానికి వచ్చారు. తమ రాక్షస బాధ ఎక్కువగా ఉన్నదని ఆ రాక్షసులను సంహరించి తమకు రక్షణ కల్పించమని రాముని కోరారు. తాను రాక్షస సంహారం చేస్తాను అని శ్రీరామచంద్రుడు ఆ ఋషులకు మాట ఇచ్చాడు. ఆ దండకారణ్యంలో రావణుని సేనలు ఉన్నాయి. రావణుని చెల్లెలి పేరు శూర్పణఖ. ఆమె కామరూపిణి. ఆమె రామును కామించినది. రాముడు ఆమె ముక్కు చెవులు కోసి విరూపిగా చేశాడు. శూర్పణఖ వెళ్లి రావణుని సైన్యాధిపతులైన ఖర, దూషణ, త్రిశూరులకు తనకు జరిగిన అవమానము గురించి చెప్పినది. వారందరూ రాముని మీదకి యుద్ధానికి వచ్చారు. రాముడు వారితో యుద్ధము చేసి వారినందరినీ సంహరించాడు. ఈ ప్రకారముగా రాముడు తన దండకారణ్యములో ఉన్నప్పుడు జనస్థానములో నివసించుచున్న రాక్షసులను 14,000 మందిని సంహరించాడు. ఈ వార్త రావణాసురుడికి తెలిసింది. అతనికి కోపం వచ్చింది. తనకు సాయం చెయ్యమని మారీచుడు అనే రాక్షసుడిని కోరాడు. కాని మారీచుడు ఒప్పుకొనలేదు.
ఖర దూషణాది రాక్షస వీరులను సంహరించిన రాముడి వంటి మహావీరునితో వైరము పెట్టుకోవద్దని హితవు చెప్పాడు. కాని రావణుడు వినలేదు. మారీచుని బలవంతముగా ఒప్పించాడు. మారీచుని వెంటబెట్టుకుని రాముడు ఉండే ఆశ్రమమునకు వెళ్లాడు. మారీచుని సాయముతో రాముని నుండి లక్ష్మణుని దూరంగా పంపివేశారు. మాయోపాయంతో రావణుడు సీతను అపహరించాడు. అడ్డు వచ్చిన జటాయువును చంపాడు. రామలక్ష్మణులు ఆశ్రమమునకు తిరిగి వచ్చారు. సీత కనపడలేదు. సీతను వెదుకుతుంటే జటాయువు కనిపించాడు. సీతను రావణుడు అపహరించాడు అని తెలుసుకున్నారు. జటాయువునకు దహన సంస్కారములు చేసి తరువాత సీతను వెదుకుతూ అడవిలో తిరుగుతున్నారు. కబంధుడు అనే రాక్షసుని చూచారు. తమకు అపకారం చేయబోయిన కబంధుని చంపి అతనికి శాప విముక్తి కలిగించారు. కబంధుడు వారిని శబరి ఆశ్రమమునకు వెళ్లమని చెప్పాడు. కబంధుని శరీరమునకు అంత్యక్రియలు చేశారు రామలక్ష్మణులు. తరువాత వారు శబరి ఆశ్రమమునకు వెళ్లారు. శబరి వారిని పూజించినది. తరువాత వారు పంపా తీరమునకు వెళ్లారు. అక్కడ హనుమంతుని చూచారు. వానర రాజైన సుగ్రీవునితో స్నేహము చేశారు. రాముడు తన గురించి సీతాపహరణము గురించి సుగ్రీవునికి చెప్పాడు. సుగ్రీవుడు తన అన్న వాలికి ఉన్న వైరము గురించి శ్రీరామునికి చెప్పాడు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. కాని రాముడు వాలిని చంపగలడా అని సుగ్రీవునికి అనుమానము కలిగినది. అంతకు పూర్వము వాలి చేతిలో చనిపోయిన దుందుభి అనే రాక్షసుని శరీరమును రామునికి చూపాడు. రాముడు ఆ రాక్షసుని శరీరమును తన కాలిగోటితో 10 యోజనములు దూరముగా పడేటట్లు విసిరివేశాడు. ఒకే బాణముతో 7 మద్ది చెట్లను కూల్చాడు. అప్పుడు సుగ్రీవునికి రాముని మీద నమ్మకం కుదిరినది. శ్రీరాముని వెంట తీసుకుని గుహ వద్దకు తీసుకువెళ్లాడు సుగ్రీవుడు. బయట ఉండి సుగ్రీవుడు గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని వాలి బయటకు వచ్చాడు. వాలి భార్య తార వాలిని యుద్ధమునకు వెళ్లవద్దని వారించింది. కాని వాలి వినలేదు. వాలి సుగ్రీవునితో యుద్ధము చేశాడు. రాముడు ఒకే బాణంతో వాలిని చంపాడు. సుగ్రీవుని వానర రాజ్యమునకు పట్టాభిషిక్తుణ్ణి చేశాడు. ఆ తర్వాత సుగ్రీవుడు సీతాదేవిని వెదుకుటకు వానరులను నలుదిక్కులకు పంపాడు. హనుమంతుడు దక్షిణ దిక్కుగా వెళ్లాడు. సముద్రమును దాటి లంక చేరుకున్నాడు. అశోకవనములో రాముని కొరకు శోకించుచున్న సీతను చూచాడు. హనుమంతుడు సీతను కలుసుకున్నాడు. రాముడు ఇచ్చిన ఉంగరమును గుర్తుగా చూపించాడు. రామ సుగ్రీవుల మైత్రి గురించి చెప్పాడు. ఆ తరువాత హనుమంతుడు అశోకవనము యొక్క తోరణ ద్వారమును ధ్వంసము చేశాడు. తనను పట్టుకోబోయిన రావణుని సేనాధిపతులను 5గురిని చంపాడు. అక్షకుమారుని కూడా చంపాడు. బంధింపబడ్డాడు. తరువాత తనను తాను విడిపించుకొని లంకాదహనము చేశాడు. హనుమంతుడు లంక నుండి రాముని వద్దకు వచ్చాడు. సీతను చూచాను అని రామునితో చెప్పాడు. ఆ తర్వాత వానర సేనలతో సముద్ర తీరము చేరుకొన్నారు రాముడు సుగ్రీవుడు. తనకు దారి ఇవ్వమని సముద్రుణ్ణి తన రామబాణముతో అల్లకల్లోలము చేశాడు. సముద్రుని మాట ప్రకారము రాముడు నీలునితో వారధి కట్టించాడు. ఆ సేతువు మీదుగా లంకకు చేరుకొన్నాడు. రావణునితో యుద్ధము చేసి రావణుని సంహరించాడు. కాని అన్ని రోజులు పరాయివాడి వద్ద ఉన్న సీతను పరిగ్రహించడానికి సందేహపడ్డాడు. ఆ మాటలు భరించలేక సీత అగ్ని ప్రవేశం చేసినది. అగ్నిదేవుడు వచ్చి సీత కల్మషము లేనిదని చెప్పాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి సీతను స్వీకరించాడు. రావణ సంహారం చేసిన రాముని సమస్త దేవతలు ఋషులు ఎంతగానో శ్లాఘించారు. రాముడు విభీషణుని లంకారాజ్యమునకు రాజును చేశాడు. రాముని చూడడానికి వచ్చిన దేవతలు వరాలు ఇచ్చారు. ఆ వరాల ప్రభావంతో యుద్ధములో చనిపోయిన వానరులందరూ బ్రతికారు. అందరూ పుష్పక విమానం ఎక్కి అయోధ్యకు వెళ్లారు. రాముడు ముందు భరద్వాజ ఆశ్రమమునకు వెళ్లాడు. హనుమంతుని నందిగ్రామంలో ఉన్న భరతుడి వద్దకు పంపాడు. ఆ తర్వాత రాముడు నందిగ్రామమునకు వెళ్లాడు. తన సోదరులను కలుసుకొన్నాడు. మునివేషములను వదిలి క్షత్రియోచితములైన దుస్తులను ధరించారు. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడయ్యాడు. రామ పట్టాభిషేకమునకు లోకములు అన్నియూ సంతోషించాయి. శ్రీరాముని పాలనలో ప్రజలందరూ ధర్మబద్ధంగా నడుచుకున్నారు. సకాలంలో వానలు కురిసి దుర్భిక్షం అంటూ లేకుండా పోయింది. తండ్రి జీవించి ఉండగా పుత్రులు మరణించడం లేదు. స్త్రీలకు వైధవ్యము లేదు. స్త్రీలందరూ పతివ్రతలుగా ఉన్నారు. రామరాజ్యంలో అగ్ని భయం, చోర భయం, జల భయం, ఆకలి భయం గానీ లేవు. రాజ్యములో ధనధాన్యములు సమృద్ధిగా ఉండేవి. ప్రజలందరూ సంతోషముగా జీవించారు. రాముడు లెక్కలేనన్ని అశ్వమేధయాగములు చేశాడు. లక్షల కొలది గోవులను బ్రాహ్మణులకు దానముగా ఇచ్చాడు. రామరాజ్యములో 4 వర్ణముల వారు తమ తమ పనులను సక్రమంగా చేసుకుంటూ సంతోషంగా జీవించసాగారు.
ఈ ప్రకారముగా శ్రీరామచంద్రమూర్తి 11 సంవత్సరములు రాజ్యపాలన చేసి తుదకు బ్రహ్మలోకమునకు చేరుకున్నాడు. శ్రీరామచరిత్ర అతి పవిత్రమైనది. సమస్త పాపములను నాశనం చేస్తుంది, పుణ్యములను కలగజేస్తుంది. ఈ రామకథ వేద సమ్మతము. ఈ రామచరిత్రను చదివిన వారికి సమస్త పాపములు తొలగిపోతాయి. వారికి ఆయువు వృద్ధి చెందుతుంది. పుత్ర పౌత్రాదులతో సకల సుఖములు అనుభవిస్తారు. తరువాత స్వర్గలోకము చేరుకుంటారు. ఈ రామాయణమును చదివిన బ్రాహ్మణులు అన్ని విద్యలలో ప్రావీణ్యులవుతారు. క్షత్రియులకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. వైశ్యులకు వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. శూద్రులు కీర్తివంతులవుతారు.